ఇప్పుడు చెప్పండి, ఎలక్షన్స్ టైం కదా, మరి ఇప్పుడు ఫాతిమా గారికి టికెట్ అయితే ఇచ్చారు. సో ఎలా అనిపిస్తుంది మీకు? నాకు చాలా హ్యాపీగా ఉందండి. ఎందుకంటే మైనారిటీ వాళ్ళకి చాలా అండగా ఉంటున్నారని చాలా హ్యాపీగా ఉంటున్నామండి. ఓకే. సో అంటే ఇప్పుడు మైనారిటీస్కే జగన్ అన్యాయం చేశాడని చెప్పి అంటున్నారు. అది ఎంతవరకు నిజం? బాగానే ఉంటున్నామండి. సో ముస్తఫా గారు తెలుసా? తెలుసండి. సో ఎలాంటి వారు? బాగా మంచి బాగా పని చేస్తారండి. ఓకే. మాకు ఆనందపేటలో ఒకసారి మంచినీళ్ళు రాకపోతే కూడా తీసుకొచ్చారండి ఎవరు? ముస్తఫా. సో మీ ప్రాబ్లం చెప్పుకుంటే సాల్వ్ చేశారు. ఓకే. మరి ఇప్పుడు ఫాతిమా గారిని నిలబెట్టారు కదా ముస్తఫా గారు, మరి ప్రజలకి ఫాతిమా గారు మంచి చేస్తారా? చేస్తారండి. ఎలా చెప్తున్నారు? ఎలా అంటే వాళ్ళ నాన్నగారు చేశారు కదా, కాబట్టి ఈమె కూడా చేసిద్దని మాకు గట్టి నమ్మకంగా ఉంది. నమ్మకం ఉంది ఫాతిమా గారి మీద. ఓకే. మరి ప్రజల్లో రెస్పాన్స్ ఎలా ఉందంటారు? भोजन बोलते हैं कि अबे नूरी फातिमा कुछ हमें वोट डालेंगे, हमें डालना kako बोलते हैं सब जने भी जिताना उन्होंने हमारी भर की बच्चे नाच के काम करते हैं, रोडा डालते हैं, पानी आया नहीं तो आनंदपेट पे पानी आया नहीं तो उन्होंने देते हैं, बहुत हम हेल्प करे उनको हमें जिताना kako बोलते हैं. గెలిపిస్తారు అంటున్నారు. అందుబాటులోనే ఉంటున్నారు. కరోనా టైంలో అయితే చాలా అందుబాటులో ఉన్నారు సార్. వాళ్ళ నాన్నగారు అయితే చాలా హెల్ప్ చేశారు. ఆనందపేటలో చాలా ఇది వచ్చినాయి కదా, నీళ్లు రాలేదు. ఎమోషన్ వచ్చేసింది, ఆనంద బాష్పాలు వచ్చేసింది. హెల్ప్ చేశారు. అంటే ఆ టైంలో కరోనా టైంలో అయితే మంచులు రాకపోతే మంచులు వచ్చి తీసుకొచ్చారు, కూరగాయలు తీసుకొచ్చారు, అందరికి ఇచ్చారు, అందరికి పంచారు. మళ్ళీ గోధుమ పిండి అన్ని సరుకులన్నీ ఇచ్చారు. ఆ టైం హెల్ప్ చేశారు. చేయలేదు. అందుకోసం అంటే ఫాతిమా గారు అవును హెల్ప్ చేశారు. అందుకోసం ఇంకా చేస్తారని మేము గట్టి నమ్మకం అండి. గెలిపిస్తామండి. అందరూ ఆయనకే గెలిపించాలని కోరుకుంటున్నామండి, నూరి ఫాతిమా గారికి.